guys, welcome to my YouTube channel. Today is a very special day. ఈరోజు నేను ఇది రాజాసాబ్ డే అంటాను బికాజ్ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఈ సినిమా చూడడానికి. నేను మా హస్బెండ్ మేము ఉండే ప్లేస్లో థియేటర్లో వస్తుందా రాదా అనుకున్నాము. బట్ మేము ఉండే ప్లేస్ కంటే కూడా ఒక 45 minutes డిస్టెన్స్లో ఒక థియేటర్ ఉంది ఒక ప్లేస్లో. సో అక్కడ మూవీ వచ్చింది. ఆబ్వియస్లీ వచ్చిందంటే మనం వెళ్ళాలి కదా, ప్రభాస్ మూవీ కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ అని టికెట్స్ బుక్ చేసుకున్నాము. I don't know how excited everyone in India are, but I'm very excited after a long time kada Prabhas movie vachesi. Alexa, light off. Idi na Martin. Alexa, light off. Alexa, light off. Okay. Itla cheppalannamata dinki. I'm getting used to all these things annamata. Ochina kottula aa matram kuda vinedi kada Alexa. నేను ఈరోజు నిన్న నైట్ తొందరలో నిన్న నైట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే తొందరలో నా కిచెన్ ఎలా పడితే అలా వదిలేసాను. ఐ హ్యావ్ టు క్లీన్ ఆల్ దీస్ మెస్ నౌ. ఇదంతా క్లీన్ చేసేసి లంచ్ ప్రిపేర్ చేసి మా హస్బెండ్ వచ్చి లంచ్ తినేసి వెళ్ళిన తర్వాత మూవీకి. నేను డైలీ నాకు ఎంత హెక్టిక్గా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా కూడా ఒకటి మాత్రం స్కిప్ చేయను. అది బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా? కాదు, టీ లేకపోతే నేను కష్టం. బాడీలో టీ పడితేనే నా బాడీ ఫంక్షన్ అవుతుంది. సో కంపల్సరీ మార్నింగ్ లేచి టీ తాగిన తర్వాత ఏదైనా పని చేస్తా. అది ఎప్పుడన్నా అవనివ్వండి, 11, 12, ఒక్కొక్కసారి 12కి కూడా టీ తాగుతా. సో అయినో తప్పట్లేదు, బ్యాడ్ హ్యాబిట్ అయినా కూడా చేయాల్సి వస్తుంది, అలవాటు కాబట్టి. గైస్, ఇంకొక 1 అవర్లో మనం స్టార్ట్ అవ్వాలి మూవీకి. సో ఈలోపు నేను రెడీ అయిపోయి ఏదైనా క్విక్ స్నాక్ ఒకటి చేసేసుకొని వెళ్ళిపోవడమే, తినేసి స్టార్ట్ అయిపోవడమే. బికాస్ 50 minutes జర్నీ ఉంటుంది కదా. 5:30కి మూవీ, బట్ మేము ఒక 1 hour ముందే వెళ్ళి అక్కడ కొన్ని ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. సో ఇండియన్ గ్రాసరీస్ ఏమైనా తీసుకోవచ్చు అని కొద్దిగా ముందే స్టార్ట్ అవుతున్నాం. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. హెయిర్ ఒకటి చేస్తే అయిపోతుంది. కొంచెం డ్రై అయిన తర్వాత హెయిర్ కూడా కోమ్ చేసేస్తాం. ఏం స్నాక్ చేద్దాము అనుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాము అనిపిస్తుంది. ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. చేద్దాం ఇంకొక 1 hourలో. ఇంకా 1 hour టైం ఉంది కాబట్టి కొంచెం మెల్లిగా చేయొచ్చు. నేను ఎక్కువగా ఫుడ్ని కాంప్లికేట్ చేయడానికి ట్రై చేయను. ఏదైనా కూడా క్విక్గా అయిపోయేది చేస్తా. ఎక్కువగా జంక్ ప్రిఫర్ చేయము, బట్ వన్స్ ఇన్ అ వైల్ అట్లా అప్పుడప్పుడు మాత్రమే ఈవినింగ్ టైమ్స్లో డీప్ ఆయిలీ ఫుడ్ లైక్ పకోడీ అలా ట్రై చేస్తాం. కానీ మోస్ట్లీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ స్వీట్ పొటాటో బాయిల్ చేసుకోవడము, శాండ్విచ్ అట్లాంటివి మాత్రం చేస్తా ఈవినింగ్ టైంలో. ఇది ఒక 5 minutesలో అయిపోతుంది. ఇది తినేసి స్టార్ట్ అయిపోదాం. రెడీ అవుతావా 5 minutesలో? తొందర రా మరి. బాగుందా? ఓకే, నాట్ బ్యాడ్. Good. It's good. ఇట్స్ గుడ్. నైస్ వెదర్. ఈరోజు యాక్చువల్లీ వర్షం పడుతుంది ఇక్కడ. యూజువల్లీ అయితే మైనస్లో ఉండేది మొన్నటి వరకు. ఈరోజు కొంచెం బెటర్గా ఉంది వెదర్ కూడా. థ్యాంక్ యూ. ఇవన్నీ పట్టుకొని నేను డోర్ ఎట్లా ఓపెన్ చేస్తా? We are at the theater. వర్షం పడింది, చల్ల గాలి, బట్ మనం టైంకి వచ్చేసాం. ఇప్పుడే
ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫార్ అయితే నాకు నచ్చింది మూవీ, బాగుంది యాక్చువల్లీ. స్టోరీ కూడా మనం ఎప్పుడు చూడని అలాంటి స్టోరీ అనమాట. సో ఇట్స్ నైస్, నాకైతే నచ్చింది, కొత్తగా అనిపిస్తుంది. చూద్దాం సెకండ్ పార్ట్లో ఇంకా ఏముంటుందో స్టోరీ అదంతా. గాయస్ మేము ఇంటికి వచ్చేసాం మూవీ చూసేసి. ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ ఓవరాల్ ఓకే, వన్ టైం వాచ్ చేయొచ్చు అన్నట్టు అనిపించింది. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం కొంచెం హర్ట్ అవుతాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. నువ్వేమైనా చెప్తావా అవి? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. Bye-bye.